నమస్తే, నేను మీ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. నిన్న తాడేపల్లిలో జరిగిన ప్రెస్ మీట్లో జగన్ చంద్రబాబు గురించి ప్రస్తావించిన గన్ కల్చర్ వ్యాఖ్యలపై మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఎవరిని పట్టుకుని ఏమంటున్నాడు అనేటువంటిది ఆలోచించుకుంటున్నారు జనం అంతా. చంద్రబాబు నాయుడు గారిది గన్ కల్చరు, నేను చాలా మంచివాడిని కాబట్టి వీళ్ళు బతుకున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, నరమాంస భక్షకులు బయటకు వచ్చి పప్పు మామిడికాయ లేదండి అని అడిగినట్టు ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారిది గన్ కల్చర్ అని ఎలాగంటాడండి ఆయన ఆ కేడరు మొత్తుకుంటున్నారు. టీడీపీ కేడరు ఎలా వదిలేస్తారండి, అట్టుకట్టున్నర పెట్టాలి, ఎంత దారుణంగా హింసించాడు తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్ గారు, ఇన్ని అరాచకాలు చేశారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు, అచ్చెన్నాయుడు గారిని రక్తగాయాలతో ఉన్న మనిషిని తీసుకెళ్ళి 800 కిలోమీటర్లు తిప్పారు, మన స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు ఇంటి గోడ కూల్చారు. ఇలాగే ఒకటా రెండా ధూళిపాళ నరేంద్ర గారిని, దేవినేని ఉమామహేశ్వరరావు గారిని, కొల్లు రవీంద్ర గారిని, వీళ్ళందరినీ అరెస్ట్ చేయరు. లోకేష్ గారు పాదయాత్ర అడుగడుగున అడ్డుకున్నారు, ఇబ్బంది పెట్టారు. రైతుల మీద అయితే వాళ్ళు ఇంకా అంతులేని దాష్టీకం చేశారు. అమరావతి రైతుల మీద అయితే, మహిళల మీద అయితే, చిన్నపిల్లల, వృద్ధుల, మహిళల ఏమి చూడాల. ఎవరింటికి వెళ్ళాలంటే ఆధార్ కార్డు చూపించారు. అమ్మవారికి పొంగళ్ళు ఇస్తానంటే కూడా ఒప్పుకోలేదు. ఒక పచ్చి బాలింతరాలని పొత్తు కడుపు మీద తన్నేసాడు. ఒక ఎదవ పోలీస్ ఆఫీసర్ ఒకడు, డిఎస్పీ ఒకడు. అసలు అది అసలు పోలీస్ ఆఫీసర్గా టెర్మినేట్ చేసేలా. ఇలాంటివన్నీ చూసిన తర్వాత రక్తం మరిగిపోయి జనం అంతా ఇవాళ ఇందులో పాల్గొన్నవాడు ఎవడికి శిక్ష పడలా. అసలు ఎందుకు పడలేదు అని అడుగుతున్నారు. చట్ట ప్రకారం వెళదాం, మనం అడ్డగోలుగా కేసులు పెట్టకూడదు. వాళ్ళు తప్పు చేసిన దానికి కేసు నమోదు చేసి చట్ట ప్రకారం దర్యాప్తు చేసి వాళ్ళు శిక్షిద్దాం ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన గన్ కల్చర్ ఉన్నాడు అనుకోండి, అధికారులు రాగానే డిస్ట్రిక్ట్మెంట్ కాల్చేస్తారు. ఈసారికి 4 సార్లు వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడైనా. 4 సార్లు ముఖ్యమంత్రి కదా. ఈ తొట్టి గ్యాంగ్ ఏమైనా ఉంటారా, దుంపల గ్యాంగ్ ఎవరన్నా మిగిలి ఉంటారా? నువ్వు మంచోడు కాబట్టి వదిలేదు, నువ్వు మంచోడు కాబట్టి వీళ్ళు బతుకుండలేదు. ఈయన మంచోడు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే జగన్ మంచోడు కాబట్టి మా తాత రాజిరెడ్డిని చంపిన వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. అదే చెప్తున్నాను నేను. ఒకవేళ చెడ్డోడైతే బతికుండే వాళ్ళ. మంచోడు కాబట్టి వీళ్ళు బతికుండటం కాదు, వీళ్ళ మంచోడు కాబట్టే మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. టికెట్ వేయాలంటే ఎంతసేపు అండి ఎవరన్నా. ఈయన కక్షా రాజకీయాలు చేయనంటాడు. ఆయన ఫ్యాక్షన్ రూపుమాపాలను కంకణం కట్టుకున్నాడు, రౌడీజాన్ని చేయాలనుకున్నాడు, కమ్యూనల్ రైట్స్ ఉండకూడదు, మత కళలో ఉండకూడదు అనుకున్నాడు. అవన్నీ చేసి చూపించాడు ఆయన. అవన్నీ మళ్ళీ మీ నాన్న వచ్చి రెడీ చేశాడు. తర్వాత నువ్వు దాన్ని కంటిన్యూ చేస్తున్నావు. అయినా సరే ఇప్పుడు మిర్చి సినిమాలో ప్రభాసాలు నాన్నట్టుడు ఆయన చంద్రబాబు గారు. అన్నీ వద్దురా బాబు, వదిలేయాలి, చేయకూడదు అంటాడు ఆయన. లోకేష్ గారు అలాంటి అంటే మనం ఒకళ్ళు మానేత్తం కుదరదు, వాళ్ళు కూడా మానేయాలంటాడు. అయినా సరే ఇతను నడుచుతున్నాడు ఆయన. రెడ్ బుక్ విషయంలో మాట పడుతున్నారు ప్రజలకు. మనం రెడ్ బుక్ అన్నాము, వీళ్ళు అట్టుకొట్టున్నారు పెడతాన్నాం, అది కూడా మాట కదా. మాట పడినా సరే లా అండ్ ఆర్డర్ దెబ్బతినకూడదు, కక్షా రాజకీయాలు వద్దు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సంక్షేమం చేయాలి, యువతకు ఉపాధి కలిపే ఒక మంచి సంకల్పంతో వాళ్ళు పనిచేస్తుంటే నీ ఏడుపు ముఖం వేసుకుని మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా మీ బతుకంతా రక్త చరిత్రే కదా. మీరు తినే అన్నం రక్తం కలిపిన అన్నం తింటున్నారు, మీరు రక్త తర్పణం చేస్తూ ఉన్నారు. నువ్వు చెప్తావు కదా డైరెక్ట్గానే, పొట్టేళ్ళు తల నరికినట్టు నరికేస్తామని. మీ వాళ్ళు నీ పుట్టినరోజుకి ఏం చేస్తున్నారు? పొట్టేళ్ళని వేటపోతుని వేసేసి రక్త తర్పణం చేస్తున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి ఏం జరిగింది? అన్నదానాలు చేశారు, రక్తదానాలు చేశారు. నువ్వేమో రక్త తర్పణం చేస్తావు. ఎన్టీఆర్ది అయినా చంద్రబాబు గారిది అయినా వాళ్ళ మనవడ పుట్టినరోజు అయితే కూడా 10 మందికి అన్నం పెట్టారు. పోయి వ్యత్యాసం అర్థం అవట్లేదా? ఆ మైండ్ సెట్, బిహేవియర్, భావజాలం, నిన్ను నువ్వు ఎలాగున్నావో నీ అభిమానులు నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు అలాగ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను కక్ష రాజకీయాలు చేయను, నన్ను అరెస్ట్ చేసాడని చెప్పి నేను అడ్డగోలుగా అరెస్ట్ చేయను. సరైన సాక్ష్యాధారాలు చూసుకుని చట్టం పరిధిలో చట్టం తన పని తాను చేసుకునేలా చేస్తాను. అంత కొంచెం ఆలస్యం అవుతుంది. ఇదేదో చేతకాక భయపడిపోయి అనుకుంటే నీ పిచ్చితనం, నీ వెరితనం, అలాగే చంద్రబాబు గారిని విక్రించే వాళ్ళు కూడా గత ఆలోచించుకుని మాట్లాడాలి. ఏదన్నా సరే రాష్ట్రం రావణ కాష్టం కావాలా, ఎక్కడో చోట ఆపాలా. అవమానాలని కేవలం ప్రజల గురించి దిగమింగుకున్నాడు ఆయన. ఆయనకన్నా అవమానాలు పాలయ్యేమో మనం, ఆయనకన్నా దాష్టికాలకు గురయ్యేమో మనం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటాడు అలా మాట్లాడుతూ ఉంటాడు, మనకు బీపీ తెస్తూ ఉంటాడు. మావిగన్ అంటే బీపీ వచ్చిపోతాం కాదు, అతనికి బీపీ ఎక్కువైపోయి మావిగన్ గురించి మాట్లాడతాడు. మావిగన్ అనేటువంటిది ఆ మధ్య
ఒక ఆయన వీళ్ళందరూ వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేసుకుంటా అన్నాడు. వైనాట్ 175 అన్నాడు. ప్రమాణ స్వీకారాన్ని కూడా ఏర్పాట్లు చేసుకున్నారంటే వీళ్ళందరూ పిచ్చి హాస్పిటల్లో చేసుకుంటే బెటర్ అన్నాడు. అలాగా ఇప్పుడు ఏదో పిచ్చికి మాట్లాడతాడు ఒకడు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా పిచ్చోళ్ళు అవుతారు. కొంతమందికి ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఒకళ్ళ మీద ఉన్న పిచ్చి అభిమానం, లేదా యువతల వాళ్ళ మీద ఉన్న ద్వేషం వాళ్ళ మీద అభిమానంగా మారుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అదొక రకం. రెండు ఏంటంటే సైకలాజికల్గా బలహీనలు, మానసిక బలహీనలు ఉంటారు. ఎవడో ఒకడిని గుడ్డిగా ఆరాధిస్తారు. చూడండి, అమ్మాయిలు కొంతమంది ఒకడు దొంగోడీడు, ఆడు జుట్టు కట్టి ఎంత అసహ్యంగా ఉన్నాడు, అంకలు పోతారు, ఆడు స్మెల్ వచ్చేస్తున్నా కానీ అది మానసిక బలహీనత. అది లేదా కొంతమంది భక్తులు ఎవడో స్వామీజీనో లేదా పాస్టర్లనో ఈ ముళ్ళాలనో వాళ్ళు ఇచ్చి మంత్రం తాయెత్తుల గురించి గట్ట పోత పిచ్చోళ్ళలాగానే ఆ బూడితిస్తాడని, ఇదంతా మానసిక రుగ్మతలు ఇవన్నీ. అలాగే రాజకీయ నాయకులు కూడా ఆడు ఎంత దొంగోడని తెలిసినా కానీ అంకలు పోయకుండా ఉంటాం. ముఖ్యమంత్రిని చేసుకున్నాం కదా మనం 2019లో ముఖ్యమంత్రి అయిపోయి కదా పెద్ద గజ దొంగ. ఇదంతా మానసిక దౌర్బల్యం. దాన్ని క్యాష్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. రకరకాల రూపాలు, రాజకీయ నాయకుల రూపాల్లో ఉంటారు, సినిమా హీరోల రూపాల్లో ఉంటారు, ఇలాగా స్వామీజీల రూపంలో ఉంటారు, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ రూపంలో ఉంటారు. వాళ్ళు ఒరిజినల్ చూస్తే డోకొచ్చేస్తారు మనకి. ఇన్స్టాలో గట్ట భలే ఉన్నారా అనుకుంటాం, బయటకు వెళ్తే మామూలుగా అదే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించింది. ఇప్పుడు నేను మామూలుగా మాట్లాడుతున్నాను, నన్ను ఇలా చూసిన వాళ్ళు తర్వాత ఏటి నెలగా ఉన్నారంటారు, నన్ను ముఖం మీద అంటారు. అది వాస్తవం తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి ఎవడన్నా. వీళ్ళదేమో బతుకంతా రక్త చరిత్ర, వాళ్ళ తాత దగ్గర ముత్తాత దగ్గర నుంచి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. రోజు మీరు ఏ వీడియో తీసి వీళ్ళ చరిత్ర ఇవాళ రాజరెడ్డి అనుకుంటే చాలా టపాలు చేస్తే రపరపం ఉంటాను వీళ్ళ గురించి మొత్తం చరిత్ర. ఈ మావి కనిపించి కొత్తగా కనిపెట్టినట్టు ఈ మావిగని విషయంలో వాటి ఆలోచించాలి. అమరావతి మీద ఇతని ఏడుపు మామూలుగా ఏడుపు లేదు. ఇతనికి తోడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, వడ్డే సోమనాథ్ గారు ఇలాంటి వాళ్ళు కొంతమందిని వేసుకుంటాడు. డైరెక్ట్గా సంబంధాలు ఉన్నట్టు ఉండదు. ఇతని వాదనకు మద్దతుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. రాష్ట్రంలో ఏదైనా మంచి జరిగిందనుకోండి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అది మాట్లాడ్డాడు. ఈ మధ్యన పెట్టుబడులు వచ్చినాయా, ఆ డిఫెన్స్కి సంబంధించిన యుద్ధ విమానాల్లో, లేకపోతే ఇంకోటో ఆర్సెలర్ మెట్రోలో ఇలాంటివి వచ్చినాయి కదా, ఒక్క ముక్క చెప్పడం దాని గురించి. ఈ గోడవంక చూస్తా చెప్తాడు, గాలిలోకి చూస్తాను ఏదో. పవన్ కళ్యాణ్ని ఇలాగన్నాడు అమిత్ షా, ఇతను కూడా అక్కడే కూర్చొని సమోసా తింటున్నట్టు చెప్తాడు ఇతను. తర్వాత వాళ్ళు అన్న తర్వాత నేనే చెప్పాను కేసు పెడతారు గ్యారంటీ చూసుకోను. మొన్నటి సాయంత్రానికి కేసు రెడీ చేస్తే బేషరతుగా కాకపోతే షరతు పెట్టి చూడు, నోరు మూసుకొని ఉపసంహరించుకోవాల్సిందే. నువ్వు తప్పు మాట్లాడకూడదు అంటే సాగుతుంది కదా, వింటున్నారు కదా అని ఊరుకుంటే. ఈ మావిగని గురించి ఎంత పిచ్చి ఆలోచన. కాకపోతే అతను అమరావతి నడిబొడ్డున ఉండాలి, రాష్ట్రానికి రాజధాని, 30,000 ఎకరాలు కావాలి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు, అందుకుని ఒప్పుకుంటున్నాను అని ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చావు లేదా అసెంబ్లీ తీర్మానంలో. తర్వాత మళ్ళీ అమరావతికి నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, గజాలు పెంచుతాను రైతులకి, పెన్షన్లు పెంచుతాను నిరాశ్రయులకి, ఇలాంటివన్నీ చెప్పావు. రాగానే ఏం చేసావు, నీ తొట్టి గ్యాంగ్ చేత శ్మశానము, ఎడారి, ముంపు ప్రాంతం, అమరావతిని ముంచడానికి, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంచడానికి కరెక్ట్గా భూమికి 2 జాన్లు ఉంటాడు ఒక అతను, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే. వాడు మామూలుగా బోడని వేషాలు వేస్తాడు, కమల్ హాసన్ పోటీ వచ్చేద్దామని చూస్తాడు. కమల్ హాసన్ గారు ఉలిక్కి పడుతూ ఉంటాడు వేషాలు చూసి, కరకట్ట కమల్ హాసన్ అంటారు అతన్ని. అక్కడ తలబాగా చుట్టూ రాత్రి పగలు కాపలా కాసేవాడు ఏదో మునిగిపోతే బాగుండని. వాళ్ళ కోరిక ఎప్పుడూ నెరవేరలేదు. అలాంటిది అదో చేష్ట. తర్వాత దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు, నీ పక్కనే నీ ముడ్డెనకాల ఏముందో తెలియదు కానీ నీకు దక్షిణాఫ్రికాలో 3 రాజధానుల గురించి మాట్లాడి ఇక్కడ 3 రాజధానులు అని చెప్పి మాట్లాడు. ఎంత పిచ్చోడి పెట్టరా బాబు అనుకుని. సహజంగానే కాదు, వివేకము విజ్ఞానం ఉన్నవాళ్ళు వీడు పిచ్చోడు అనుకుంటారు. అచ్చం ఇలాంటి ఆలోచన ఉండి విద్వేషంతో నిండిపోయి విషపు చూపులు, విషపు మనసు కుళ్ళిపోయిన వాళ్ళు 3 రాజధానులు. కోర్టులు చెడమెడ తిట్టిని, చీకొట్టిని, ఆ రైతులు ఉద్యమం చేశారు. వాళ్ళకి ఎంత ద్రోహం చేసాడు అతను. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కదా, నమ్మక ద్రోహం. పోనీ నమ్మక ద్రోహం చేసి వదిలేసి వాళ్ళు ఉద్యమాలు చేసుకొని ఇచ్చావా? ఆంక్షలు, ఆటంకాలు, అడ్డగింతలు. వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్ళటానికి ఆధార్ కార్డు చూపించాలా, అమ్మవారికి పొంగళ్ళు ఇచ్చుకునేవ్వలేదు నువ్వు. ఎన్ని రకాలు ఇబ్బంది పెట్టేసావు. తర్వాత నేను చీకొట్టి తరిమేసిన తర్వాత వాళ్ళ పాదయాత్ర అడుగునే ఇబ్బంది పెట్టేశాడు. పెట్రోల్ క్యాన్లు చల్లేశారు, 2 రోడ్డు మీద అన్నం తిన్నారు. వాళ్ళు ఉసురుదు వదులుతుంది నిన్ను. నువ్వు ఎంత హిందూ మతాన్ని కర్మని నమ్మపోయినా అది తగిలేసుకుంటుంది. నువ్వు నమ్మనంత మాత్రాన గోడచాటు నుంచి వెళ్ళిపోతావు, వచ్చి నిన్ను తగిలేసుకుంటుంది అది. అలాగే ఇంటికి పంపించింది. దెబ్బైపోయి మన ఆలోచన వికటించిందని నోరు మూసుకుని ఊరుకున్నావా? మళ్ళా బయటకు వచ్చి అమరావతి ఉంటుంది అంటున్నాడు మీ ఓడు సజ్జల రామకృష్ణ. నీ దుర్వాసన మౌత్ పీస్ స్మెల్ వచ్చేద్దని మాట్లాడితే మళ్ళీ అమరావతి ఉంటుంది అన్నాడు. మళ్ళీ నువ్వు ఇచ్చేమన్నావు
ఇంకో మాట్లాడతావు, మావిగన్ అంటావు. నువ్వు మావిగన్ అనగానే మావిగన్. పైగా మావిగన్ పేరేంటి చంద్రబాబు నాయుడు గారు బీపీ వచ్చిపోతాడు అంట. ఇవన్నీ చూస్తాడు. నాకు ఏం గుర్తుకొచ్చేద్దంటే, మా ఊళ్ళో ఒకడు ఉండేవాడు. నడి వయసుకు ఒక 50 ఏళ్ళు ఉంటే జగన్ అంత వయసే ఉంటుంది. అతనికి హెల్త్ బాగోక అంటే పిచ్చి మాటలు మాట్లాడతాం. నేను సోమన్ బాబులో ఉన్నాను ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇటు బాబు ఇటు తేడా ఉందని దగ్గరికి వెళ్తే కరుతాడేమో అని హాస్పిటల్ రాజమండ్రిలో కర్రి రామారెడ్డి గారిని మానసిక వైద్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర జాయిన్ చేశారు. ఆయన శుభ్రంగా ఇటువంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉండి వైద్యం చేస్తూ ఉంటాడు. చేసి కొంచెం కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇన్పేషెంట్గా ఉన్న తర్వాత వాళ్ళు మీరు ఇంటికి వెళ్ళి చేయించుకుంటే కొంచెం నయమైందన్నారు. దానికి ఇంకో కారణం ఏంటంటే మా ఏపుని హాస్పిటల్కి వెళ్ళారు ఇంకో చూడటానికి వచ్చి వాళ్ళు ఎక్కువైపోతారు. వాళ్ళందరికీ కాఫీ టిఫిన్లు కార బూందీ లడ్డు ఇవన్నీ పెట్టాలని పెద్ద కష్టమైపోతూ ఉంటుంది. దాంతో ఇంటికాడే మందులు వాడుతూ కొంచెం నయమైందిలే అని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసారు. ఇంటికాడ కూర్చోబెట్టిన తర్వాత అందరూ మళ్ళీ చూడటానికి వెళ్తారు కదా. ఆ చూడటానికి వెళ్ళినప్పుడు బాగానే మాట్లాడుతున్నారు వాళ్ళతోటి. దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు, ఏం ప్రమాదం లేదురా బాబు అని. ఇంత బాగానే ఉన్నది. మంచి డాక్టరు మందులు ఇచ్చాడు, నాకు కూడా ప్రశాంతంగా మనసు శాంతిగా ఉంది. పోన్లేరా బాబు మంచిది నయమైంది అన్న తర్వాత కొద్దిగా తలనొప్పి వస్తుంది అంటాడు. తలనొప్పి వస్తుందా మరి అయితే ఏంటి అయినా ట్యాబ్లెట్ వేసుకుంటావా, లేకపోతే తల వేడిగా ఉందంటున్నా తల తడిగుడ్డ అయినా పెట్టమంటావా అంటే, కాదు ఆ మూలన రోకలు జారేసి ఉంది, ఆ రోకలు పట్టుకొని తలకు చుట్టుకుంటాను అన్నాడంట. సేమ్ మావిగన్ అంటే జగన్మోహన్ రెడ్డిని మీరు ఏమనుకుంటారు చెప్పండి. ఇప్పుడు నువ్వు లండన్ ఎన్నిసార్లు వెళ్ళి వచ్చిన వెంటనే బాగానే ఉందనుకుంటావు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే మళ్ళీ వెంటనే వెళ్ళాల్సి వస్తుంది. రేపు నుంచి కోర్టుకు కూడా ఇదే చెప్పి మాకు తప్పదని వెళ్ళాలని చెప్పి వెళ్ళాలి. ఇది పరిస్థితి. ఆయన బీపీ వచ్చిపోతాం కాదు, నీ రోగం నిర్ధారణ అవుతుంది. అట్లే రాష్ట్రంలో ఎక్కడ కూడా మాకు పోలీసులు కనిపించట్లేదు, ఏ కాలేజీలో చూసినా డ్రగ్స్ గంజాయి అమ్ముతున్నారు, మరి పోలీసులు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కనిపించాలంటే అతను ఈ సోషల్ మీడియాలో మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, గొంతు నొక్కుతున్నారు, ఉక్కుపాదం మోస్తున్నాను కదా, గట్టిగా ఏదో ఒకటి మాట్లాడి కనిపిస్తారు పోలీసులు వచ్చి టకా మన తలుపు కొడతారు. నువ్వు కూడా వెయిట్ చేస్తే నీ గుమ్మం దాకా వచ్చి ఆగి నీ కేసులు. మీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాడు కనిపించారు లేదో పోలీసులు, మీ జోగి బ్రదర్స్ నాడు కనిపించారు లేదో తెలుస్తుంది. నువ్వు చాలా అందగాడని చెప్పావు వల్లభనేని వంశీ, ఆ దెబ్బతోటి నువ్వు పాదం పెడితే మటాష్, నువ్వు ఫ్లెక్సీ బోర్డు పట్టుకుంటే ఆడు 10 సీట్ల దగ్గర ఆగిపోయి ఒక పక్క రాష్ట్రంలోనే. నువ్వు అందగాడన్నా వెంటనే వల్లభనేని వంశీ రూపురేఖ లావణ్యాలు కోల్పోయి తలకు రంగేసుకోకుండా ఇప్పుడు చూడు మనిషి బొడిలిపోయాడు, వంకలాగా అయిపోయాడు అతను. కాబట్టి నువ్వు ఎవడి గురించి మాట్లాడతాడు మటాష్ అయిపోతాడు. నువ్వు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఒక సామాజిక వర్గాన్ని నువ్వు ఏడ్చినంతకాలం నువ్వు ఏడవాలని కోరుకుంటున్న వాళ్ళు బాగుంటారు. నువ్వు వాళ్ళు కానీ మెచ్చుకున్నావంటే వాళ్ళు దెబ్బైపోతారు. అది సోషల్ మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం సెన్సార్షిప్ విధిస్తుందని, తమ భావాలను వ్యక్తపరిచిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. మరి దీనిపై మీరేమంటారు? ఇప్పుడు ప్రభుత్వ విధానాలను విమర్శిస్తేనో లేదా సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేకంగా పోస్టులు వేస్తేనో ఎవరు ఏం చేయరండి. నీ అమ్మ నీ అక్క నీ యాలి అంటము, ఫోటోలు మార్ఫింగ్ చేయటము, ఒక సామూహికంగా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ వేస్యలు అనటము, ఇలాంటి అసభ్య పదజాలంతో అవతల వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం, వ్యక్తిగతంగా దూషించడం, విద్వేషాలను వెలకక్కడం చేస్తే తుక్కు లేపేస్తారు, తొక్క వలిచేస్తారు, ముడ్డి పగలు కొడతారు. వాళ్ళు ఇంకా తక్కువ చేస్తున్నారు. నాలుగోడైతే మడతలెట్టేస్తాడు, మడతలు పెట్టి ఇస్త్రీ చేస్తాడు, పూతరేకలా చుట్టేసి నోట్లో పడేసుకుంటారు. అర్థమైందండి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి నక్క వినయాలో ఏమీ తెలియని ఎర్రోళ్ళలాగా మాట్లాడకూడదు. ఈ అరాచకం అంతా నువ్వు చేసావు. సామాన్యులు కూడా పోస్టులు ఏదో షేర్ చేస్తే కూడా లోపల పట్టుకుపోయారు. అసలు ఎవరన్నా నోరెత్తనిచ్చేవా? ఎవరో కొంతమందికి ఆ దమ్మున్న వాళ్ళు పోతాం ఈ ఆల్చొస్తే రేపుడు కనుక్కున్న వాళ్ళు మాట్లాడారు కొంతమంది. నిన్ను ప్రతిరోజు నువ్వు బందిపోటు దొంగనని నేను అప్పుడు కూడా అన్నాయి. అలా ఎవడో కొంతమంది ఉన్నారు. నువ్వేం పీకి ఇప్పుడు మళ్ళీ ఏం పీకుదాం అనుకుంటున్నావా? ఈ సోషల్ మీడియా ఖచ్చితంగా తొంతారు. ఈ ప్రభుత్వం ఇంకా పైకి కిందకే చూస్తుంటే కోర్టులు పోలీసులకి తలంటేసినాయి. కోడకుచ్చి వేయించారు పోలీసులు. ఇలా రాతల్ని నీ విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నావు, ఫ్లెక్సీ పెడితే ముద్దెట్టుకోవాలి మిమ్మల్ని చెప్పండి. ఇప్పుడు నీ జగన్మోహన్ రెడ్డి రాక కోసం చూస్తున్నావు, నీ విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నావు, ఫ్లెక్సీలు పెడతారా? ఎంత మానసిక ఉన్మాదం అది. నువ్వు ఎలాంటి వాళ్ళు తయారు చేసి వదిలేవు, వీళ్ళందరినీ చూస్తూ ఊరుకోవాలా? అంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వ్యక్తిత్వాలను చేస్తుంటే, అసభ్య పదజాలు అసత్య ప్రచారాలు విష ప్రచారాలు చేస్తుంటే రెండ్రా బాబు అని ముద్దెట్టుకుని కూర్చోబెట్టాలా, ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలా? మెడలు తిప్పేస్తారు. దాని గురించి పెద్ద వాపోకు నువ్వు. ఇంకా దాన్ని కూడా చాలా తక్కువ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా ఎక్కువ చేయమని కోరుకుంటున్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ సార్.